తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. ఎట్టకేలకు ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమర శంఖం పూరించింది. తాజాగా అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో వచ్చే 3 నుంచి 4 నెలల వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన గడువును ప్రభుత్వం పొడిగించింది. అలాగే కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం కూడా త్వరలోనే పూర్తవుతుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగమందుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 2026 జనాభా లెక్కలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ప్రస్తుతం 2011 సెన్సెస్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.